పిరికి వారిగా దేవుడు నిన్ను బ్రతకమంటలేదు, పిరికోడుగా ఉండొద్దు. ఈ పక్కన చూసి మీకు భయమా అని అడగండి. అడిగారా? ఉఫ్పానండి వెంటనే భయపడిపోతారు కదా. అంటే ఆ ఎమోషన్ భయం గురించి నేను మాట్లాడతలేదు, కానీ కొంతమందికి చూడండి, ఏది చేయాలన్నా భయం, ఎక్కడికి వెళ్ళాలన్నా భయం, మాట్లాడాలంటే భయం, ఎగ్జామ్ అంటే భయం, చదివినా భయమే, చదవకపోయినా భయమే, ఏదైనా భయమే. బైక్ నడపాలంటే భయం, సైకిల్ తొక్కాలంటే భయం, కార్ ఎక్కాలంటే భయం, బస్సు ఎక్కాలంటే భయం, ఆటో ఎక్కాలంటే చచ్చిపోతారండి. మొన్న మాకు తెలిసిన వాళ్ళు చచ్చిపోయారండి, ఆటో ఎక్కాలంటే భయం అండి. ప్రతిదానికి భయమే. భయం అనే ఆత్మ నిన్ను ఏళ్తుందా, లేకపోతే విశ్వాసంతో బ్రతుకుతున్నావా? మొదటి యోహానులో చూస్తాము, పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. పరిపూర్ణ ప్రేమ ప్రతి భయాన్ని పారదోలుతుంది. ఈరోజు నువ్వు ఇంకా భయంతో, భీతితో, పిరికితన ఆత్మతో బ్రతుకుతున్నావు అంటే ఈరోజు దేవుడు నీకు సెలవిస్తున్నాడు, మేలుకో. అపవాదికి చోటవద్దు, నీ జీవితంలో చోటవద్దు. ఓటమి జీవితం కాదు, చేతకాని బ్రతుకు కాదు, పిరికి బ్రతుకు కాదు, అవిశ్వాసపు బ్రతుకు కాదు. విశ్వాసపు బ్రతుకుతో మనం బ్రతకాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. విశ్వాసమే మన ఆయుధం. నమ్మేవారి దగ్గరికి హల్లెలూయా చెప్తామా?